ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే కనుక ఇవాళ ఖమ్మం నగరంలో కూడా అక్కడక్కడ కూల్చివేతలు ఆక్రమణ తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి వర్షాలకు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి చైతన్య నగర్, కవిరాజ్ నగర్ లాంటి ఖమ్మం మధ్యలో ఉన్నటువంటి కాలనీలు కూడా మునిగినటువంటి నేపథ్యంలో ఏదైతే లకారం కాలువ ఉందో ఆ కాలువకు సంబంధించినటువంటి ఆక్రమణను అట్లాగే ఎవరైనా కబ్జాలను తొలగించేటువంటి ప్రయత్నాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగింపే ప్రయత్నాన్ని కొనసాగించారు. దాంతోపాటు కాలువ బూడిపోయిన చోట ఆ పూడికతీత పనులు కూడా మొదలుపెట్టారు. మరొక ప్రధాన వార్తను గమనించినట్లయితే వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలం జలగాం నగరంలో నేనున్నానంటూ తన మాజీ మంత్రి హరీష్ రావు పంపినటువంటి సరుకులతో పాటు తన సొంత ఖర్చులతో మరికొన్ని సరుకులు సమకూర్చుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరద బాధితులకు పంపిణీ చేశారు. వరద నుంచి పూర్తిగా జనం కోరుకునే వరకు అండగా ఉంటామని కందాల ఉపేందర్ రెడ్డి ఆ ప్రాంత ప్రజలకు అభయం ఇచ్చారు. దాంతోపాటు అనేక ప్రాంతాలలో వరద ప్రభావంతో సర్వం కోల్పోయినటువంటి ప్రజలకు అండగా ఉంటామని కందాల ఉపేందర్ రెడ్డి భరోసా నింపేటువంటి ప్రయత్నం చేశారు.